ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మావయ్య గారు మీరనేది? అవునమ్మా, మిత్రకు గండ ఉందని దీక్షితులు గారు చెప్పారమ్మా. మిమ్మల్ని త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని నేనొచ్చాను. మిత్ర ఇంటి దగ్గరే ఉంటే ఏ ప్రమాదం ఉండదట. ఇలా బయటికొచ్చినప్పుడే గండాలట. అందుకే మనం త్వరగా మిత్రని తీసుకెళ్లిపోవాలి. అలాగే మావయ్య గారు. కానీ గుడిలో పూజ ఉంది, అది ముగించుకుని వెళ్ళిపోదాం. గుడికి మిత్రని తీసుకెళ్లొద్దమ్మా, తన ఇంట్లోనే ఉండనివ్వు. కానీ ఎందుకు అని ఆయన అడిగితే ఏం చెప్పాలి మావయ్య గారు? నేనేదో ఒకటి సర్ది చెప్తాను. ఈ ఊరు రావడం వల్ల ఆయనకి గండం వచ్చిందంటారా? అందులో అనుమానమేముంది లక్ష్మి? ఈ రోజు మిత్ర ప్రాబ్లమ్స్ లో పడ్డాడు అంటే అందుకు కారణం నువ్వే. ఏమంటున్నావు మనీషా? మిత్రను లక్ష్మి ఎన్నిసార్లు గండాలోంచి కాపాడింది? కానీ ఈసారి మిత్రకి గండం వచ్చింది లక్ష్మి వల్లే కదంకల్. పండక్కని ఈ ఊరొచ్చి పక్కూరి గొడవల్లో తలదూర్చింది, ఆ నరసింహని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించింది, తన ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయించింది, అంతా ఈ లక్ష్మి వల్లే. అలాంటి దుర్మార్గుడు జైల్లోనే ఉండాలి. లక్ష్మి చేసింది మంచి పనే కదా. మంచి పని అంకుల్, కానీ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? నిన్న వాడు పెట్టిన ల్యాండ్ మైన్ వల్ల అందరం చనిపోయేవాళ్ళం. అదృష్టం కొద్దీ బయటపడ్డాం. అదృష్టం వల్ల కాదు, లక్ష్మి వల్ల బయటపడ్డారు. టైం ఎప్పుడు మన వైపే ఉండదంకల్. అందరికీ బ్యాడ్ టైం వస్తుంది. పోయి లక్ష్మి అంత పెద్ద దుర్మార్గుడితో పెట్టుకుంది. వాణ్ణి జైలుకి పంపిస్తే ఊరికే ఉంటాడా? ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదొకటి ప్లాన్ చేస్తాడు. వాడి టార్గెట్ నేను కావచ్చు, లక్ష్మి కావచ్చు, లేదా మిత్ర కూడా కావచ్చు. గండాల నుంచి లక్ష్మి కాపాడుతుందనే నేను మిత్రని త్యాగం చేశాను. అలాంటి మిత్రకి ఏదైనా జరిగితే నా లైఫ్కి అర్థం లేకుండా పోతుంది. మిత్ర గారికి ఏమైనా జరిగితే నాకు లైఫే లేకుండా పోతుంది మనీషా. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన్ని కేవలం ప్రేమించావు, కానీ నేను పెళ్లి చేసుకున్నాను. ఏదైనా జరగరాంది జరిగితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది నాకే. అంటే మిత్ర నాకు ఏమీ కాడంటున్నావా లక్ష్మి? మిత్ర లక్ష్మికి భర్త అవుతాడు, నీకేమవుతాడు? తన గురించి వదిలేయమ్మా, టైం వేస్ట్. నువ్వు త్వరగా గుడికెళ్ళిరా, అందరం బయలుదేరదాం. అందరూ త్వరగా రండి, గుడికెళ్ళాలి కదా. అందరం గుడికెందుకండి? మీరు, పిల్లలు, మావయ్య గారు, వివేక్ ఇంట్లో ఉండండి. నేను, జాను, చిన్నత్తయ్య గారు, మనీషా వెళ్ళొస్తాం. అదేంటొదినా, మేం కూడా గుడికి వస్తాం. అంటే అది ఆడవాళ్ల పూజ కదరా, మగవాళ్ళం మనమెందుకు? మీరెళ్ళి రండమ్మా. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.